సాక్షిగా కాంగ్రెస్ పరువు తీసుకుందా? ఆ పార్టీ డబుల్ గేమ్ బయటపడిందా? కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఏఏ సమిట్ లో ఊహించని గందరగోళం ఏర్పడింది. ఢిల్లీ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. సదస్సులోకి దూసుకువచ్చి నినాదాలతో హోరెత్తించారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అమెరికాతో ట్రేడ్ డీల్ పై వాళ్లు నిరసన తెలిపారు. అక్కడున్న వాళ్లంతా యూత్ కాంగ్రెస్ నేతలను తిట్టిపోస్తున్నారు. एज अ विजिटर हमें लगता है कि दिस इज नॉट द राइट प्लेस और ये सब यहाँ पे नहीं करना चाहिए. इट गिव्स अ बैड इमेज टू द कंट्री. यहाँ पे बहुत सारे इंटरनेशनल डेलीगेट्स आए हुए हैं. वी आर टॉकिंग अबाउट एआई and there are places where you can go and protest, at least not here where the world is seeing you. We are talking about being a developing country, talking about AI, so such protest should not happen. और वो अच्छा भी नहीं लग रहा था देख के the way they were protesting. So yes, I think this is the information that हाँ, मैं यही थी तब देखा था, बट ये प्लेटफॉर्म नहीं है एक्चुअली ये ऐसे इस तरह से कैसे करने का या प्रोटेस्ट करने का, बिकॉज ये एआई समिट यहाँ पे भारत से और भारत के बाहर से भी डेलीगेट्स आए हुए, बड़ी बड़ी कंपनीज आई है और ये भारत के फ्यूचर के लिए एआई इज फॉर बिल्ड फॉर भारत. सो हम ये ऐसे प्रोटेस्ट करके और ये क्या बताना चाहते हैं एक्चुअली यहाँ पे जो भी हो रहा है ये अपना भारत को बिल्ड कर रहा है. एआई इज द नेक्स्ट फ्यूचर ऑफ भारत. सो मुझे लग रहा है ये प्रोटेस्ट वगैरह ये प्लेटफॉर्म नहीं है और ये ऐसे करना भी नहीं चाहिए. लोगों ने అమెరికాతో ట్రేడ్ డీల్ పై నిరసన తెలిపేందుకు ఏఏ సదస్సును వేదికగా చేసుకోవడం సరైనదేనా? ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టాప్ గా ఉన్న భారత్ రాబోయే ఏఏ టెక్నాలజీని ఎలా ఒడిసి పట్టుకోవాలి, విద్యార్థులు ఎలాంటి స్కిల్ డెవలప్ చేసుకోవాలి, ఫ్యూచర్ జాబ్స్ ఎలా ఉంటాయనే కోణంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రసంగాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తును ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. కోట్లాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు ఫ్యూచర్ కు సంబంధించిన వేదికలో ఇలా గందరగోళం సృష్టించడం కరెక్టేనా అనే చర్చ జరుగుతోంది. लगभग 12:30 बजे के लगभग की घटना है. इन्होंने ऑनलाइन रजिस्ट्रेशन किया. क्यूआर कोड के माध्यम से जो स्कैनिंग होती है जिससे आम जनता सभी के लिए फैसिलिटेशन है, उससे लोग अंदर आए. इन्होंने ऊपर से स्वेटर जैकेट ये पहना हुआ था, नीचे से एक टी शर्ट ऑब्जेक्शनेबल टी शर्ट पहनी थी. हॉल नंबर 5 के पास में आके इन्होंने अपने ऊपर से स्वेटर और जैकेट को उतारा, नीचे से टी शर्ट लहराते हुए इन्होंने प्रोटेस्ट किया. हम इनमें अप्रोप्रिएट लीगल एक्शन ले रहे हैं और जो कुछ लोगों को इनमें से डिटेन किया है और बाकी की भी पहचान कर रहे हैं. దేశ రాజధానిలో భారత మండపం సాక్షిగా కూడా కాంగ్రెస్ పరువు తీసుకుందా అనే చర్చ కూడా జరుగుతోంది. అమెరికాలో ట్రేడ్ డీల్ కు సంబంధించి ఏ సదస్సు వేదికగా కూడా ఇప్పుడే చేసుకోవడం, అంటే సదస్సుకు వేదికగా చేసుకోవడం సరైనదేనా అంటూ కూడా చాలా వరకు కూడా చర్చ జరుగుతుంది. రైట్, మనతో మాట్లాడేందుకు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. రైట్, ఒకవైపు కేంద్రం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ రోజు అక్కడికి వెళ్లడం జరిగింది ఏ సదస్సుకు. అక్కడేమో ఢిల్లీలోనే ఉన్న కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇవాళ మనం చూసాం అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు. సో అమెరికాతో కుదుర్చుకునే ట్రేడ్ డీల్ కి సంబంధించి కూడా ఎట్లా చూస్తున్నారు? ఆ వేదికపై ప్రశ్నించడం కానీ నిరసన తెలపడం కానీ కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ ఏఐకి సంబంధించి కృత్రిమ మేధు మథనానికి సంబంధించి, సదస్సుకు సంబంధించి, పరిజ్ఞానానికి సంబంధించి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు మోదీ గారు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు వస్తున్నటువంటి ఆదరణ దానికి సంబంధించి ఎట్లా ఉంది అనేటువంటిది, దానివల్ల వచ్చేటువంటి దుష్పరిమాణాలు ఏందనేటువంటిది కూడా ఆలోచించి భారతదేశం మీద దాని యొక్క ప్రభావం ఎట్లుంటుంది అనే దాని మీద కూడా మనం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం లోపల అనేక సదస్సులు జరుగుతున్నాయి. దీని మీద రెండో వివాదం లేదు. తప్పకుండా మేధోమథనం అనేటువంటిది అంతర్జాతీయంగా ఇవాళ అవసరము, దాన్ని ఆదరించవలసి ఉంది. వెంటనే దానికి సంబంధించినటువంటి చెడు పరిణామాలు ఏమైనా ఉంటే ఎట్లా మన దాన్ని పరిరక్షించుకోవాలా, పరిష్కారాన్ని చూపించాలా అనేటువంటి దాని మీద కూడా చర్చలు జరుగుతున్నటువంటిది వల్ల ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల లోపల ఈ మధ్య నిన్న మొన్న చూసినారు. శ్రీధర్ బాబు గారు అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేయడం జరిగినటువంటిది. దావోస్లో కూడా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా, ఒప్పందాలు కూడా, బయలాటరల్ అగ్రిమెంట్లు కూడా జరిగిన మాట వాస్తవం. ఒకవైపున తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, మోదీ గారు ఏఐ
సంబంధించినటువంటి పరిణామాలను భారతదేశం ఒడిసి పట్టుకోవాలా, భారతదేశ అభివృద్ధిలో అది కీలక పాత్ర కావాలనేటువంటి చేస్తున్నట్టు ఒక ప్రయత్నాన్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళ దురదృష్టవశాత్తు ఏంటంటే భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఆ సదస్సులో గొడవ చేయడము, అర్ధనగ్న ప్రదర్శన చేయడము, భారత కీర్తిని డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితుల పని వాళ్ళు ఉన్నారు అనేటువంటి దీనికి రాహుల్ గాంధీ గారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పవలసిన నిరసన ఉన్నట్టయితే చెప్పేటువంటి పద్ధతి వేరు. సదస్సులోకి వచ్చి నమోదు చేసుకొని యూత్ కాంగ్రెస్, ఎందుకంటే అక్కడ అవకాశం ఎట్లా ఇవ్వబడేదంటే భారతదేశంలో ఉన్నటువంటి యూత్కు దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి కొత్త వస్తున్నటువంటి పరిణామాలను, పరిజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని కలిగించడం జరిగింది. ఆ కోణం కింద వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టుంది. నేను చూసినంత వరకు నేషనల్ మీడియాలో ఇంగ్లీష్ ఛానల్స్లో మనకు కనపడుతున్నటువంటిది కొంతమంది రేవంత్ రెడ్డి గారితో కూడా ఫోటో దిగినటువంటి పరిస్థితి. అక్కడ దిగారా, తర్వాత దిగారా అనేటువంటి ఆయన కూడా ఈ రోజు తెలియదు. వెళ్ళారా, సదస్సుకు వెళ్ళారు. అదే వెళ్ళారు. అక్కడ వెళ్ళినటువంటి దాంట్లో ఆయన పక్కకే ఫోటో దిగినటువంటి మనకు తెలంగాణకు సంబంధించిన యూత్ కాంగ్రెస్ కూడా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఒకవైపున రేవంత్ రెడ్డి గారేమో కేంద్ర ప్రభుత్వ చర్యలనేమో ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళేమో దానికి మీద నిరసన చెప్పడం అనేటువంటిది దారుణమైన అంశం. ఇది అంతర్జాతీయ భారత కీర్తి ప్రతిష్టలను డ్యామేజ్ చేసేటువంటి పద్ధతి లోపల రాహుల్ గాంధీ గారి పార్టీ వల్ల ఈ స్థాయికి దిగజారడం అనేటువంటిది విచారించదగినటువంటి విషయము. వాళ్ళకు ఒక అభివృద్ధి నమూనా లేదు. ఏ రకంగా దేశం ముందుకోవాలంటే రాహుల్ గాంధీ గారి దగ్గర లేదు. ఇంతవరకు ఏ అభివృద్ధి నమూనా లేకుండా కొంతకాలమేమో మణిపూర్ గురించి మాట్లాడినారు, మరికొంతకాలమేమో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మాట్లాడతారు, బ్యాలెట్ బ్యాగ్స్ గురించి మాట్లాడతారు, దొంగ ఓట్లని మాట్లాడతారు, అనిల్ అంబానీల గురించి మాట్లాడతారు, ఆదానీల గురించి మాట్లాడతారు. దీంట్లో వీళ్ళు మాట్లాడేదాంట్లో ఎక్కడైనా ఒక దగ్గర మీకు అభివృద్ధి నమూనా, భారతదేశం అంతర్జాతీయంగా ఇవాళ మోదీ గారి నాయకత్వంలో దూసుకొని పోతున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. ప్రపంచ అనేక ఆర్థిక సంస్థల వల్ల భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కూడా 140 కోట్ల పైగా జనాభా ఉన్నప్పుడు కూడా తట్టుకొని నిలబడ్డది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి ప్రశంసలను భరించలేక కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి పరువు తీసుకునేటువంటి పద్ధతికి రావడం అనేటువంటిది. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలా. ఆ చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కేసులు నడిపించాలా, శిక్ష పడాలా. ఇది చాలా చిన్న విషయం కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి